సిద్దిపేట సుభాష్ రోడ్లోని హనుమాన్ దేవాలయంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీరాముని కళ్యాణం వైభవంగా నిర్వహించారని, ఈ రోజు గొప్ప సుదినం, అయోధ్య శ్రీ బాలరాముని ప్రతిష్ఠ జరిగిన రోజు మన సిద్దిపేటలో శ్రీరాముని కళ్యాణం జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంతో పుణ్యంగా భావిస్తున్నానన్నారు. శ్రీరాముని కృపతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీరాముని దయ దీవెన మన అందరిపై ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. గొప్పగా అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. సుభాష్ రోడ్ దుకాణ సముదాయం ఆధ్వర్యంలో ఇంత అత్యద్భుతంగా సీతారాముల కళ్యాణం జరుపుకోవడం చాలా సంతోషం. ఇవాళ విశేషం ఏంటంటే అయోధ్యలో బలరాముడి యొక్క ప్రతిష్ఠ జరిగిన సుదినం ఈ రోజు సిద్దిపేటలో ఈ సీతారాముల కళ్యాణం జరుపుకుంటా ఉన్నాం. ఆ సీతారామచంద్ర స్వామి కృపతోని ఇంకా మీరందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో మీ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సీతారామచంద్ర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు ఇంత చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి, ఇందులో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరిని మా కౌన్సిలర్ దీప్తి నాగరాజు చాలా బాగా కష్టపడ్డారు. వారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజనర్స్ గారికి, శ్రీకాంత్ గౌడ్ గారికి, మా వైశ్య పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వాలంటీర్స్ కు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ